హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త వంటతో వచ్చేసానండి. చూశారు కదా, కావాల్సిన పదార్థాలు దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి. పోపు సామాన్లు, కొంచెం తరిగిన ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, అంతే, వెరీ సింపుల్ అండి. సో పోపు సామాన్లు అన్నీ వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. కాకపోతే దీంట్లోకి కొంచెం గార్లిక్ అండ్ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి గార్లిక్ వల్ల. సో ఇంకొంచెం బాగా దంచుకుని వేసుకోవచ్చు, లేకపోతే ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసేసాను. బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేశానండి, మంచి కలర్ఫుల్గా రావడానికి. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, తెలుసు కదా, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలానే కడుపులో ఏమన్నా క్రిములు అవి ఉంటే పోతాయి అనమాట. టర్మరిక్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఇంక్లూడెడ్ కదండి, ప్రతి కర్రీలో వేసుకోవాలంటారు. అండ్ తర్వాత బాగా దొండకాయ వేసేసి ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, అలానే ఇది నువ్వు పొడి అండి, నువ్వుల పొడి, ఇది తెలుసు కదా. దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. నేను మోస్ట్లీ అన్ని ఫ్రైస్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తానండి, ఎందుకంటే అది కాల్షియం రిచ్ అండ్ ఆల్సో చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అన్నమాట ఫ్రైస్. చూసారు కదా, ఇంక్లూడ్ చేసేసి కాసేపు మగ్గనివ్వడమే, అంతే. మీకు ఇంకా డీప్గా ఫ్రై కావాలనుకొని ఫ్రై చేసుకోవచ్చు, బట్ దాని హెల్త్ బెనిఫిట్స్ పోతాయి కాబట్టి నేను ఎక్కువగా ఫ్రై చేయట్లేదండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు. అలానే మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ. బాయ్ గాయ్స్.